హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. ఇది కొంచెం స్కేరీగా ఉంటుంది. లాస్ట్ లో ప్రూఫ్ కూడా పెడతాను, చెక్ చేయండి. లంబసింగ్ లో ఘాట్ రోడ్ లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. అది చెప్పేటప్పుడు నేను ఫస్ట్ లైట్ తీసుకున్నా. గేమ్ లో నుంచి ఆ వీడియో ఎప్పుడైతే నాకు చూపించాడో అప్పుడు నేను కూడా రిటర్న్ షాక్ అయిపోయాను. లాస్ట్ లో వీడియో కూడా ఉంటుంది, ప్రూఫ్ గా చెక్ చేయండి. మా ఫ్రెండ్ సురేష్ వాళ్ళతో పాటు ఒక ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు మొత్తం కలిసి అరకు ట్రిప్ అనేది ప్లాన్ చేశారు. ఫోర్ డేస్ ట్రిప్ అనమాట. ఈవినింగ్ 3 o'clock అట్లా బయలుదేరారు. 2-3 ఆ టైంకి విజయవాడ నుండి. మార్నింగ్ టైమ్స్ అక్కడ రీచ్ అయిపోతాం కదా, సో అక్కడైతే వ్యూ అయితే బాగుంటుందని మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ ఎక్కడైతే చూసారో వారు స్టార్ట్ అయ్యారు. అది కూడా ఈవినింగ్ టైంలో. సో వీళ్ళైదుగురు ఒక కార్ తీసుకొని బయలుదేరారు. అందులో ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు, సురేష్ గారికి అండ్ పవన్ గాడు కూడా ఉన్నాడు వాడికి. వీళ్ళిద్దరికే డ్రైవింగ్ వచ్చు అనమాట. ఇప్పటికీ అరకు గురించి తెలియదు, ఆ రూట్స్ ఎలా ఉంటాయని తెలియదు. సో ఇక గూగుల్ మ్యాప్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళైతే గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతూ వెళ్ళారు. తెలుసో తెలియకో వాళ్ళు అక్కడ పడేసిన నిమ్మకాయలు అవి తొక్కారంట. నుంచి గూగుల్ మ్యాప్స్ పట్టుకొని వెళ్తుంటే వాళ్ళు తున్నించి డ్రైవర్స్ అనేది చేంజ్ అయిపోయింది. సో అన్ని టు నర్సీపట్నం టు లంసింగ్ ఘాట్ రోడ్ మీదుగా అరకు వెళ్ళొచ్చని వీళ్ళు గూగుల్ మ్యాప్ లో చూపించింది. సో ఇదే బెస్ట్ అనుకుని వాళ్ళు ఫిక్స్ అయిపోయి జర్నీ అయితే, సో వాళ్ళైతే నర్సీపట్నం దాటారు. ఘాట్ రోడ్ దగ్గరికి అయితే వెళ్లారు. ఎంట్రీలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ లో అడిగారంట, మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అని అడిగారంట. చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారు కదా, ఆయన వెళ్ళిపోతాం పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పారంట. వాళ్ళు ఎందుకు చెప్పారనేది అప్పుడు వాళ్ళకి ఐడియా రాలేదు. ఘాట్ రోడ్ ఎక్కారు. రోడ్ ఎక్కినప్పుడు వరకు లైట్స్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి లైట్స్ అనేది లేవు. ఇప్పుడు స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక తెలియని భయం అనేది స్టార్ట్ అయింది వాళ్ళల్లో వాళ్ళకే. అడవి, ఎక్కడ జనం లేరు. వీళ్ళ వెహికల్ మాత్రమే ఆ ఘాట్ రోడ్లో స్టార్ట్ అయింది. సో వాళ్ళందరూ కింద ఆగిపోయారు. వాళ్ళు ఎందుకు ఆగారు అనేది వీళ్ళకి తెలియదు. ఘాట్ రోడ్ లో వెళ్తుంటే ఎక్కడా జనం లేరు, చుట్టూ చీకటి, సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి వాళ్ళకి. జరిగినా పట్టించుకునేవాడు ఎవడు లేడు, అంత భయంకరంగా చీకటి ఉంది. వాళ్ళు వచ్చింది అమావాస్య రోజు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. చుట్టూ దిట్టమైన అడవి వచ్చేసింది. సో భయంతో ఉన్న అలా డార్క్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత కార్ అయితే ఆగిపోయింది. ఆ కార్ అయితే ఎప్పుడైతే ఆగిందో చాలా భయం వేసింది. చుట్టూ చీకటి, పిలిస్తే పలికే జనం ఎవరూ లేరు. అక్కడ రకరకాల వింత సౌండ్స్, అక్కడ గాలి కూడా విచిత్రంగా భయంకరంగా వస్తుంది. కార్ ఎందుకు ఆగింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. సో కార్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఎవరికన్నా ఫోన్ చేద్దాం అనుకుంటే అక్కడ సిగ్నల్స్ లేవు, గూగుల్ మ్యాప్స్ కూడా ఆగిపోయినాయి. వాళ్ళకి ఏం చేయాలనేది అర్థం కాలేదు. కార్లో ఉన్న వాళ్ళంతా చాలా భయపడిపోతున్నారు. కారు మొత్తం పొగతో నిండిపోయిందంట, ఒక బ్లాక్ కలర్ పొగతో. టార్చ్ లైట్ వేసుకొని చెక్ చేస్తున్నాడు ఇంజిన్ అంతా. సో అప్పుడు సురేష్ గారికి ఏడుస్తున్నట్టు, దగ్గరికి ఎవరో వస్తున్నట్టు ఆ నడక సౌండ్ అయితే వినిపించిందంట. అరవడం స్టార్ట్ అయిందంట. కారు దిగారంట. మళ్ళీ కారు దిగి అడవి లోపలికి వెళ్ళారంట. అలా చేతులన్నీ చల్లగా అయిపోయి వీడియో అనేది రికార్డ్ చేస్తూ వస్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది మొత్తం. నుంచి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కారు కనిపించట్లేదు. వాడికి ఒక రియల్ ఇన్సిడెంట్ అనేది ఆ కెమెరాలో క్యాప్చర్ అయింది. మీరు చూడండి. పైకేసి చూస్తే అది ఒక మర్రి చెట్టు. హార్న్ వినిపించి సురేష్ గారు నేను దిగుతాను, నాకు హార్న్ వినిపించింది అని చెప్పి డోర్ 10 minutes 20 minutes 30 minutes ఎవరు రాదు. ఇంటికి వెళ్దామంటే ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు. అక్కడ ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. 1/2 hour తర్వాత ఒక వెహికల్ వస్తుంది. ఇలాగా మా బండి ఆగిపోయింది అని చెప్పంగా వాళ్ళ బండికి ఒక తాడు కట్టి వాళ్ళు వెనకాల తీసుకెళ్లారనమాట. ఆ గట్టు నుంచి బయటపడ్డారు. సో లంబసింగ్ అనే ఊరికి రాగానే ఆ బండి అయితే స్టార్ట్ అయింది.
ఎటువంటి రిపేర్ జరగలేదు, ఎటువంటి పార్ట్స్ మార్చలేదు, బండి అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఆ బండి ఆగలేదంట. స్టోరీ ఓకే అయితే కామెంట్ చేయండి, అండ్ ఇలాంటి స్టోరీలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉంటే బడ్జెట్ పెట్టండి, నేను ఒకసారి చెక్ చేస్తాను.